శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీచక్ర భక్తి టీవీ ప్రేక్షకులకు, శ్రీచక్ర సన్నిధి భక్తులకు నా యొక్క ఆశీస్సులు. నేను ఈ వీడియోల ద్వారా మీకు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే, మీ అందరూ కూడా ఈరోజు ఈ గురువుగారు చెప్పింది చేస్తే బాగుంటుందా, లేదా ఈ గురువుగారు చెప్పింది చేస్తే బాగుంటుందా అనేది ఆలోచించుకుంటూ అన్ని రకాలు చేసేస్తూ వీళ్ళ సమయం మొత్తం కూడా వృధా చేసుకోవటం జరుగుతుంది. ఈ వీడియోల ద్వారా నేను మీకు ఏవో చెప్పేసి ఏదో చేసేసి, లేకపోతే మీ అంతటా మీరు చేసుకునే విధంగా చేసుకుంటే బాగుంటుందని ఇలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి, లేకపోతే ఈ యొక్క పరిహారం చేస్తే మీ జీవితం మొత్తం మారిపోతుందని చెప్పి ఇలాంటి మాటలు నేను చెప్పను. ఎందుకు అంటారా? ఎందుకంటే ఈరోజు మన కర్మఫలము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనం కర్మలు ఏ విధంగా అయితే చేసి ఉన్నామో ఆ విధంగానే మనము చేసే పనులు కావచ్చు, మనం గడిపే జీవనం కావచ్చు, ఇలా అన్ని రకాలు కూడా దానికి అనుగుణంగానే నడుస్తుంది. మరి ఇవన్నీ తప్పించుకోలేమా? మరి ఏం చేస్తే తప్పించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది? మీరు చేసేది సరైనటువంటి పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. అది ఎలాగా మరి? ఎవరు చెప్పింది మేము నమ్మాలి, ఎవరు చెప్పింది వినాలి అంటే సులువుగా అయిపోతుంది కదా అని చెప్పేసి చిన్న మంత్రాన్ని ఎవరో ఉపదేశిస్తాను అంటే మీరు ఆ ఉపదేశం తీసేసుకుని ఏదో చేసేద్దాము అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చెప్తున్నానండి, చిన్న ఉపదేశం తీసుకున్నా, పెద్ద ఉపదేశం తీసుకున్నా, గురుముఖతః విద్య, గురువు గారు మీ ముందు కూర్చుని మీకు ఉపదేశం చేస్తాను అంటే ఆ ఉపదేశాన్ని నమ్మి తీసుకోండి. అది ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉపకరిస్తుంది. అదేవిధంగా పూర్తిగా ఆ గురువు మీదే భారం వెయ్యండి. నిజంగా మీరు తట్టుకోలేకపోయారు అనుకుందాము, ఆ శక్తి మీరు తట్టుకోలేనప్పుడు గురువుకి ఒక మాట చెవిలో వేస్తే ఆ గురువు దానికి సంబంధించిన ఒక చిన్న పరిష్కారాన్ని మీకు చెప్పి మళ్ళీ ఆ యొక్క తట్టుకోలేకపోయాను అనే ఒక బాధ ఏదైతే ఉందో ఆ బాధను తీయగలరు. అదేవిధంగా చెప్తున్నాను, లేదు మీకు మంచి ఫలితాలు కలుగుతున్నాయి, సరే గురువుగారు మరి ఇలాంటి మంచి ఫలితాలు కలుగుతున్నాయంటే మరి ఇంకా ఏం చేస్తే ఇంకా మంచి ఏం జరుగుతుందో అనే విషయం కూడా మీకు ఆ గురువు గారే చెప్పడం జరుగుతుందిట. కాబట్టి గురుముఖతః విద్య, గురువు ద్వారా మాత్రమే ఈ యొక్క మంత్రాలను మీరు తీసుకోండి. ఇలాంటి వీడియోలు ద్వారా, నేను చెప్పే విధానాల ద్వారా మీకు ఏదో అయిపోతుంది, అయ్యో ఎలా అయిపోతుంది అనేటువంటిది నేను ఈ వీడియోల ద్వారా మీకు చెప్పే ఆలోచన పెట్టుకోనండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను మీ సమయాన్ని వృధా చేయను. మీరు ఇప్పుడు ఒక 10 నిమిషాల వీడియో నాకు చూసారనుకోండి, ఆ సమయంలో మీరు ఆఫీసులో చేసుకోవాల్సిన వర్క్ మానేసుకుని ఈ వీడియో చూసారనుకోండి, ఖచ్చితంగా నాకైతే వ్యూవర్షిప్ వస్తుందేమో తప్ప మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కారణం ఏంటంటే నాకు వ్యూవర్షిప్ కోసమో, లేకపోతే సబ్స్క్రిప్షన్ కోసమో, లేకపోతే 4 లైక్లు వస్తాయనో నేను ఈ వీడియోలు చేయట్లేదు. ఈ సమయం అంటే నాకు ఉన్నటువంటి సమయాన్ని మీకోసం నేను వెచ్చిస్తున్నాను అంటే మీరు మంచి స్థితిలో ఉంటారు, అనవసరంగా చెడు మార్గంలోకి పోకుండా ఉంటారు, చెడు సావాసాలు లేకుండా ఉంటారు. సరైనటువంటి గురువు మీకు కావాలి. కాబట్టి నాకు తెలిసిన నా పరిధిలో ఏదైతే నాకు తెలిసినటువంటి విధానాలు ఉన్నాయో మీతో పంచుకోవడానికి ఈ వీడియోని నేను చేస్తున్నాననే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే మీకు చెప్పదలుస్తున్నానో అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు నా వీడియోల్ని చూసి ఇలా ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నేను ఈ వీడియోల ద్వారా మీకు ఉపయోగిస్తుంది, నా వీడియోలన్నీ కూడా మీకు ఉపయోగిస్తాయి అంటే మీరు నలుగురికి షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది మీ అందరూ కూడా షేర్ చేస్తున్నారు, మీ అందరికీ కూడా నేను చేసే వీడియోలు మీకు ఉపయోగిస్తాయి అనే ఉద్దేశంతో నేను మరో 4 వీడియోలు చేయడానికి ఆస్కారం అవుతుంది. లేదు మీరు షేర్ చేయట్లేదు అనుకోండి, నేను నిదానంగా నాకు ఎప్పుడు తోస్తే అప్పుడు నేను ఒక వీడియో చేసి పెడుతూ ఉంటాను నాకు సమయం చూసుకుని. లేదు మీరు షేర్ చేశారు, బాగా అందరికీ ఉపయోగిస్తుంది అనే ఉద్దేశంతో కామెంట్ చేశారనుకోండి, ఖచ్చితంగా నేను 10 వీడియోలు చేస్తాను. 4 వీడియోలు చేసే దగ్గర 10 వీడియోలు చేసి మీకు చాలా అంటే చాలా మంచి పరిహారాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. నమస్కారం.